హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడారు. సార్ నమస్కారం. సార్, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కి కోర్టు అయితే షాక్ ఇచ్చింది. 2 కోట్లు పరిహారం కట్టాలని చెప్పేసి కూడా ఆదేశించింది. ఏదో మ్యూజిక్ కాపీ కొట్టాడన్న వినిపిస్తుంది సార్. మరి దేనికి సంబంధించి 2 కోట్లు పరిహారం కట్టాలని చెప్పింది? మరి గతంలో ఇటువంటి ఆరోపణలు ఏఆర్ రెహమాన్ పైన ఎప్పుడైనా వచ్చాయంటే మ్యూజిక్ కాపీ కొట్టే ఆరోపణలు? ఏఆర్ రెహమాన్ కి ఒక పెద్ద షాక్ తగిలింది. అది ఢిల్లీ హైకోర్టు ఏఆర్ రెహమాన్ కి ఫైన్ విధించింది 2 కోట్లు కట్టమని. సో ఈ కేసు ఏంటి, గతంలో కూడా ఏఆర్ రెహమాన్ మీద ఎలాంటి కేసులు ఉన్నాయి? ఆల్రెడీ ఏఆర్ రెహమాన్ ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ భార్యతో విడాకులు తీసుకోవడం, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడం, ఈ కాంటెక్స్లో ఏఆర్ రెహమాన్కి ఇప్పుడు ఒక పెద్ద షాక్ తగిలింది. అది దేశవ్యాప్తంగా ఏఆర్ రెహమాన్ కాపీయిస్టు అన్న చర్చ మొదలైంది. ఎందుకంటే పొన్నియిన్ సెల్వన్ అనే సినిమా 2 పార్ట్లుగా వచ్చింది, 2 సినిమాలుగా వచ్చింది. అది మణిరత్నం డైరెక్ట్ చేశాడు. అది కల్కి రాసిన సేమ్ పేరుతో రాసిన నవల. ముందు సీరియల్గా వచ్చింది, దాని తర్వాత నవలగా వచ్చింది. ఆ నవల్ని మణిరత్నం బాలాజీ టాకీస్ మీద మద్రాస్ టాకీస్ మీద ఆయన బ్యానర్ మీద సినిమా తీశాడు. సో ఇప్పుడు ఏఆర్ రెహమాన్ ఒక పాటని వీర రాజ వీర అనే ఒక పాటని కాపీ కొట్టారు అని చెప్పి కేసు ఢిల్లీలో వేసిన వాళ్ళు ఎవరంటే ఫయాజ్ వాసుపుద్దీన్ అనే ఒక వ్యక్తి వేశాడు. ఈ ఫయాజ్ వాసుపుద్దీన్ కూడా సింగరు, పద్మశ్రీ ఆయనకు వచ్చింది గతంలో. వాసుపుద్దీన్ డగర్ ఆయన పూర్తి పేరు. ఆయన ఏం వేశాడంటే వాళ్ళ నాన్న ఫయాజుద్దీన్ డగర్, వాళ్ళ మామ జహరుద్దీన్ డగర్ అనే ఇద్దరు కలిసి ఒక పాట చేశారు. అది శివస్తుతి అనమాట, శివుణ్ణి స్తుతించే ఒక సాంగు. ఆ సాంగ్ని లేపేసి వీర రాజ వీర అని ఇతను పాట చేసేసాడని ఇతను హైకోర్టుకి వెళ్ళాడు. తన పాట ఇదంతా కూడా అక్కడ చూపించాడు. సో కోర్టు కన్విన్స్ అయింది ఏఆర్ రెహమాన్ కాపీ కొట్టింది వాస్తవమే అని చెప్పి. అందుకని ఏఆర్ రెహమాన్ని 2 కోట్లు కోర్టు రిజిస్ట్రీ దగ్గర డిపాజిట్ చేయమని చెప్పింది. ఈ కేసు ఇంకా విచారంలో ఉంది. కానీ 2 కోట్లు చేయమనిందంటే అర్థం ఈ కాపీ కొట్టాడని కన్విన్స్ అయినట్టుగానే అని చెబుతున్నారు. సో ఇది ఏఆర్ రెహమాన్కి పెద్ద దెబ్బగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఏఆర్ రెహమాన్ చాలా ఆరోపణలు వచ్చాయి. ఇది మద్రాస్ హైకోర్టులో కూడా కేసు ఆల్రెడీ ఉంది. 2023లో జీవి ప్రకాష్, సంతోష్ నారాయణ, ఏవి రెహమాన్ ఈ ముగ్గురి పాటలకు సంబంధించి జిఎస్టీ అధికారులు వాళ్ళకి నోటీసులు ఇస్తే డబ్బులు కట్టమని, జిఎస్టీ కట్టమని. ఇవి లేవు, మేము ఒరిజినల్గా మావే కాబట్టి మాకు మ్యూజిక్ పేటెంట్ వర్తిస్తుంది కాబట్టి జిఎస్టీ వర్తించుదని వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టు వీళ్ళ వాదంతో ఏకీభవించకుండా జిఎస్టీ వాదంతోనే ఏకీభవించింది. అక్కడ కూడా వీళ్ళది ఒరిజినల్ కాదని కోర్టు నమ్మినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే చాలామంది మ్యూజిక్ డైరెక్టర్ల మీద ఈ అలిగేషన్స్ ఉన్నాయి. గతంలో కూడా ఏఆర్ రెహమాన్ మీద చంద్రలేఖ పాటకు సంబంధించి కూడా కోర్టులో కేసు నడిచింది. 1996లో తిరుడ దొంగ అనే సినిమా వచ్చింది. అందులో చంద్రలేఖ పాట సురేష్ పీటర్స్ అని ఆయన పాడితే దాన్ని ఆయన రఫ్గా పాడాడు. ఇది రఫ్ అని చెప్పి ఆయన పక్కన పెట్టారు. కానీ ఫైనల్ వెర్షన్లో ఈయన వాడేశారు. ఈయనకి డబ్బులు ఇవ్వడం కానీ పేరు ఇవ్వడం కానీ ఏమి చేయలేదు, ఈయనకి చెప్పలేదు కూడా. దాంతో ఆయన కోర్టుకు వెళ్ళారు. కోర్టు బయట అది పరిష్కారమైంది. ఆ తర్వాత ఇళయరాజా కూడా ఏఆర్ రెహమాన్ మీద కేసు పెట్టాడు. విక్రమ్ వేదాలో తన పాటలను వాడుకున్నారనేది ఇళయరాజా. ఈ మధ్య ఇళయరాజా అందరికి కూడా నోటీసులు పంపిస్తున్నారు. ఎక్కడైనా స్టేజ్ మీద పాడితే కూడా ఇళయరాజా నుంచి నోటీసులు వచ్చేస్తాయి. అందుకని ఈ మధ్య ఇళయరాజా మీద జోకులు కూడా మొదలైనవి. బాత్రూంలో ఇళయరాజా పాట పాడితే కూడా వస్తుందేమో అన్నట్టుగా అయిపోయింది. సో ఆయన ఆ స్థాయిలో ఏజే కొద్దీ అందరికి నోటీసులు ఇస్తున్నాడు. ఈవెన్ బాలసుబ్రహ్మణ్యానికి కూడా నోటీసులు ఇచ్చాడు ఆయన స్టేజ్ మీద పాడకూడదని. నిజానికి ఇళయరాజా మీద కూడా విపరీతంగా కాపీ మ్యూజిక్ కొట్టాడని నేను పర్సనల్గా ఆ మధ్య ఇళయరాజా మ్యూజిక్ని చాలా పాప్ మ్యూజిక్ ఇవన్నీ తీసుకొని పరిశీలిస్తే చాలా సినిమాల్లో పాటల నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి ఇళయరాజా లేపేశాడు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇటాలియన్ మ్యూజికల్ బ్యాండ్, హారర్ బ్యాండ్ ఉంది, గోబ్లిన్ అని, డెత్ ఎస్ఎస్ అని. ఈ 2 బ్యాండ్లు కానీ విని ఇళయరాజా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటే చాలా వరకు వాటిలో నుంచి లేపాడు అనేది అర్థమవుతుంది. అట్లాగే ఇంకా పాప్ మ్యూజిక్ చాలా వాటిల్లో నుంచి కూడా లేపాడు. కాకపోతే ఏంటంటే ఆయనకి నేటివైజ్ చేయగలడు. అక్కడ తీసుకొని నేటివైజ్ చేస్తాడు మ్యూజిక్ని. కొన్ని ఇప్పుడు సీతాకోక చిలుక లాంటి దాంట్లో 2-3 ట్యూన్లు అయితే యాజ్ ఇట్ ఈజ్గా మనకు ఉన్నాయి. ఒళ్ళంతా తుల్లింత ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా కనబడతాయి.
సో మ్యూజిక్ డైరెక్టర్లు కానీ, రైటర్లు కానీ, డైరెక్టర్లు కానీ ఇతర సినిమాల నుంచి కాపీ కొట్టని వాళ్ళు ఎవరు కూడా ఉండే అవకాశం లేదు. అది షార్ట్లనే కొట్టచ్చు. ఇప్పుడు రాజమౌళి సినిమాలు తీసుకుంటే అనేకం సీన్లు మనకి హాలీవుడ్లో కనపడతాయి. ఇది అందరూ చేసే పనే. ఎత్తిపోతల పథకం అంటారు దీన్ని, అందరూ చేస్తారు. కాకపోతే ఇది మోరల్గా రైటా రాంగ్ అనేది చర్చ వేరే వ్యవహారం. కానీ కాపీరైట్ పరంగా మాత్రం లీగల్గా ఇరుక్కుంటే మాత్రం ఇటువంటి ఇబ్బందులు వస్తాయి. ఏఆర్ రెహమాన్ ఇరుక్కున్నట్టుగా తెలుస్తుంది. అట్లాగే జెంటిల్ మ్యాన్లో కూడా ఒట్టగతై కట్టిగో అనే ఒక పాట ఉంది. దాంట్లో పాకిస్తానీ సింగర్ నూర్ తహ్రీన్ నుంచి దిల్కా జియా అనే దీంట్లో నుంచి లేపాడని ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. అప్పుడు కూడా గొడవైంది. అట్లాగే సత్రంగి రే దిల్సేలో పాట ఉంది. ఆ పాటను కూడా వ్యాంగలిస్ 1492 కాన్క్వెస్ట్ ఆఫ్ ప్యారడైజ్ అనే ఒక ఆల్బమ్ నుంచి లేపాడు ఏఆర్ రెహమాన్. తర్వాత తేరే బినా గురువులో అది కూడా పాక్ సింగర్ మెహదీ హసన్ గజల్లో నుంచి లేపాడు. గులోం మే రంగ్ బరే అనే ఒక పాట నుంచి లేపాడని కూడా ఆయన అప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు. అట్లాగే ఓకే జాన్ ఎన్నా సున్నా అనే పాటను కూడా కోల్డ్ ప్లే అనే వాళ్ళ బ్యాండ్ నుంచి సైంటిస్ట్ అనే ఒక ఆల్బమ్ నుంచి లేపారనేది కూడా అప్పుడు వచ్చింది. అట్లాగే కెహనా హైక్యా బాంబే 95లో వచ్చిన బాంబేలో పాకిస్తాన్లో సుఫీ మ్యూజిక్లో నుంచి అల్లాహో అనే ఒక సుఫీ మ్యూజిక్లో నుంచి తీసుకున్నాడు. కవ్వాలి సాంగ్ అది. ఆ కవ్వాలి సాంగ్ని లేపాడు అనేది ఉంది. దీని మీద ఇలాంటివి చాలా ఉన్నాయి. మనకి నెట్లో ఏఆర్ రెహమాన్ కాపీ సాంగ్స్ అని కొడితే పెద్ద లిస్టులో వస్తాయన్నమాట. చాలామంది దీని మీద రీసెర్చ్ చేసి ఎక్కడెక్కడ నుంచి కాపీ కొట్టాడు మనోడు అని పెట్టాడు. ఇది అందరికీ వర్తిస్తుంది. ఏఆర్ రెహమాన్ కావచ్చు, ఇళయరాజా కావచ్చు, అందరూ కూడా నెట్లో చాలామంది ఇవన్నీ తీసి పెట్టారు. ఒరిజినల్ సాంగ్ ఇది రెండు ఉంటాయన్నమాట. సో వీళ్ళేంటంటే వెస్ట్రన్ దగ్గర నుంచి తీసుకోవడం, లేకపోతే యూరోపియన్ మ్యూజిక్ నుంచి తీసుకోవడం. ఇవాళ ఏంటంటే ఒకప్పుడు కూడా కాపీ కొట్టేవాళ్ళు, అది అందరికీ తెలిసేది కాదు. ఇవాళ ఏంటంటే ఓల్డ్ మ్యూజిక్ అంతా మనకు అందుబాటులో వచ్చేసింది. ఇంటర్నెట్లో కూర్చొని మనం అన్నీ డౌన్లోడ్ చేసేయచ్చు. సో ప్రపంచంలో ఏ మ్యూజిక్ అయినా వచ్చేసింది. కొన్ని లక్షల ఆల్బమ్స్ ఇవాళ యూట్యూబ్లోనే కొన్ని లక్షలు ఉంటాయి. కాబట్టి మనం లేపడం అనేది పెద్ద విషయం కాదు. రెండోది, మన పాత మ్యూజిక్లో ఇండియన్ మ్యూజిక్ నుంచి కూడా మళ్ళీ లేపే వ్యవహారాలు ఉన్నాయి. అట్లాగే క్లాసికల్ దీని నుంచి కూడా బీథోవెన్ లాంటి వాళ్ళ నుంచి కూడా అందరూ లేపేసిన వాళ్ళే. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ లేపడం అంటే ఏంటి? ట్యూన్ని లేపేయడం ఒకటి, లేదు మెలోడీని మాత్రం తీసుకోవడం, లేదా కార్డు ప్రోగ్రెషన్ అంటారు, ఆ కార్డు ప్రోగ్రెషన్ని తీసుకోవడం, స్టైలిస్టిక్ ఎలిమెంట్స్ని లేపడం, శాంప్లింగ్ని తీసుకోవడం, ఇవన్నీ రకరకాల పద్ధతుల్లో చేస్తారన్నమాట. ఆ మధ్య నేను ఒక సినిమాకి వర్క్ చేస్తే ఇళయరాజా సాంగ్స్ ఆ డైరెక్టర్ 150 సాంగ్స్ని మాకు ఇచ్చి ఇందులో 12 సెలెక్ట్ చేయమన్నాడు డైరెక్షన్ పార్టీకి. మేము 12 చేసాం. అందులో నుంచి 2 కాపీ కొట్టారు యాజిటీజ్గా. అది నేను చెప్పను కానీ. సో అలాగా ఇళయరాజా నుంచి కాపీ కొట్టని మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఉన్నాడు తెలుగులో అయితే. అలాగా ఇళయరాజా ఇంకొక దగ్గర. అట్లాగే ఇదన్నీ కూడా ఏంటంటే ఒరిజినల్ అనేది ఏమీ ఉండదు, రకరకాలుగా వస్తుంది. దీని మీద ఏఆర్ రెహమాన్ కూడా మాట్లాడాడు. కాకపోతే ఇప్పుడు కాదు, గతంలో ఆయన ఈ ఆరోపణ చేసినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను డైరెక్ట్గా ఆన్సర్ ఇవ్వలేదు కానీ నేను ఫ్యూజన్ చేస్తాను మ్యూజిక్ని, అంటే ఇంటర్నేషనల్ వెస్ట్రన్ మ్యూజిక్ని ఇండియన్ మ్యూజిక్ని కలిపి ఫ్యూజన్ అనేది బ్లెండ్ అనేది చేస్తాను. సో ఆ బ్లెండ్ చేసినప్పుడు వేరే పాటల ఇన్ఫ్లుయెన్స్ దీని మీద ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది. ఈ బ్లెండింగ్ అనేది నా యూనిక్ సిగ్నేచర్. అది నేను కాపీ అనేది యాజ్ ఇట్ ఈజ్ కొట్టను. కానీ రోజా సినిమాలో మాత్రం వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నట్టుగా కూడా ఆయన ఒప్పుకున్నాడు. సో వీళ్ళంతా ఏం చేస్తారంటే మనకి ఇంకా